నువ్వు వంట ఇది ఎందుకు చేయలేదు, నాన్నకట్ట చేసావు మాకట్ట చేవి అని అడుగుతాం కదా. అదే కమ్యూనిస్ట్ అంటాం మనం. 25 దాకా మనందరం కమ్యూనిస్టులమే, ప్రతి ఒక్కళ్ళం కూడా. అంటే అదే భావజాలం మనలో ఉంటుంది. అది అంటే దాని కమ్యూనిస్టులు మేమే అంటున్నారు కానీ ప్రతి ఒక్కడిలో అది యంగ్స్టర్ అపరిపక్వత ఉంటది, లేదా ఏదో ఇలా జరిగిపోతే బాగుంటది అని ఉంటది. అప్పటికి మీరు 25 దాటిన తర్వాత అంటే నేను పరిణామక్రమం నన్ను నేను తరికించుకుంటే కనబడుతుంది అనమాట. 25 దాకా ప్రతి దాంట్లో అదేంటి అడేంటి ఇట్లా చెయ్యాలి ఎందుకు చేయడు అని అనిపించేది. 25 దాటిన తర్వాత నుంచి వాడు చెప్తున్నది కరెక్టే కదా, ఎందుకు మనం ఎట్లా ఆలోచించాం అని ఆలోచన బిగినాయి. 40 దాటాక ఈ దేశం ఎట్టాగే చస్తుంది రా మనం ఎంత తిప్పలపడ్డా అనిపిస్తుంది. ఇవాళ రోజున వచ్చేటప్పటికి పోనీరా ఎవడు సావాడు చస్తాడు అనిపిస్తుంది. అంటే ఏంటి ఇక్కడ మన మన స్థిరత్వం మీద ఆధారపడి ఉంటుంది. పేదవాడు 60 ఏళ్ళకు కూడా కమ్యూనిస్టే. అంటే అదొక పాయింటే. అంటే రాజకీయ పార్టీల అధికార దాహం పెరిగిపోవడం వల్లే బొద్దింకలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫర్ ఎగ్జాంపుల్ ఉంది. ఒకప్పుడు తెలంగాణలో మహాకూటమి అని చెప్పి టీడీపీతోనూ పొత్తు పెట్టేసుకున్నారు. ఇప్పుడు డిఎంకే నుంచి బయటకు వచ్చేసి టీవీకేతో కలిసిపోయి వెళ్ళిపోయారు. వాళ్ళని ఒక రకంగా వాళ్ళు వెన్నుపోటు పొడిచారు. లేదు అంటే అన్నా డిఎంకే బయటకు వచ్చేసింది. ఇవన్నీ చూసినప్పుడు ఇలాంటి బొద్దింకలు వస్తాయా బయటకు? లేదు, అసలు వాటికి ఇటుకి సంబంధం లేదండి. అంటే మనకి సహజ సిద్ధంగా ప్రతి యవనంలో ఇదివరకు ఏంటంటే నేను చెప్పినట్టు కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉంటుంది. కమ్యూనిస్టులు ఒక పార్టీగా ఉండేటప్పటికి ఈ తరం